హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజ్ హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో పూజలు చేసుకోవటమే కాదు, పూజలు అయిన తర్వాత పని ఎలా ఉంటుందో ఈ వీడియో షేర్ చేసుకుందాం. మనం ఏదైనా పూజ, నోము, వ్రతం చేసినప్పుడు పూజ గదిని బాగా అలంకరించుకుంటామండి. మనం ఎన్ని దీపాలు పెడితే అంత బాగుంటుందని పెట్టుకుంటాము. కానీ తర్వాత మన ఆడవాళ్ళకు ఉంటుంది చూడండి, ఎంత పని ఉంటుంది. ఇవి పూజా సామాన్లు అండి. విమ్ లిక్విడ్, పీతాంబరి వేసి క్లీన్ చేసామండి. నాకు మా అమ్మాయి సాయం చేస్తుంది. కానీ వీడియోల కోసం కాబట్టి ఎన్ని సామాన్లు ఉన్నాయి, కానీ మామూలుగా పూజకైతే 2 జతలు ఉంటాయి చాలండి. ఇవి తోమేటప్పటికే అయిపోతుంది మన పని. ఆడవాళ్ళకి ఇంటి దగ్గర ఏ పని లేదు అంటారు, కానీ ఇలాంటి పనులు చాలా ఉంటాయి. మొన్న కార్తీక నోములు అవ్వాయి కదండి, పౌర్ణమి నాడు. ఆ రోజు పెట్టిన సామాన్లు ఇవన్నీని ఆ ముందు రోజు ఇలా క్లీన్ చేసుకొని పూజకు ఉంచుకొని మళ్ళీ తర్వాత అదే విధంగా మళ్ళీ అవన్నీ తీసి ఇలా తోముకొని, మా వాటర్ బాగోదండి, ఇక్కడ మంచినీళ్ళు కావు, మళ్ళీ కుళాయి నీళ్ళు తెచ్చి ఆ నీటితో శుభ్రం చేసి చక్కగా ఒక క్లాత్తో తుడిచి ఒక ప్లాస్టిక్ బాక్స్లోని మనం ఇవి దాచుకోవాలండి, లేకపోతే మళ్ళీ నల్లగా అయిపోతాయి. వీడియో చివరి వరకు చూడండి. నేను ఇలా ఏ బాక్స్లో పెట్టాను, ఈ సామాన్ని ఎలాగా ఉంచాను అని. కొన్ని సామాన్లు అయితే అస్సలు వదలలేదండి జిడ్డు. వాటికి అలా విమ్ లిక్విడ్, పీతాంబరి పెట్టి కాసేపు ఉంచి అప్పుడు తోమాము. నేను ఇత్తడి కుందులు, మట్టి ప్రమిదలు అన్నీ వాడుతానండి దీపాలు పెట్టడానికి. అలాగే కామాక్షి దీపాలని మనం బయట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు కదండి. శుభ్రపరిచి చక్కగా బీరువాలో పెడతానండి కామాక్షి దీపం మట్టుగా. తక్మావన్నీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో పేపర్ వేసి అందులో పెడతాను. సెట్స్ వారీగా కొన్ని ప్రమిదలు ఉన్నాయి కదండి, వాటికి రబ్బర్ బ్యాండ్ చుట్టి వాటిని సేవ్ చేస్తాను, లేదంటే అవి ఎక్కడ పడిపోతాయో తెలీదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మట్టి దీపాల్లో కూడా దీపం పెడితే చాలా మంచిదండి. అప్పుడప్పుడు మన దీపావళికి వీటన్నిటికీ పెయింట్ వేసి భద్రపరిచి ఉంచుకున్నాను, అప్పుడప్పుడు ఇవి వాడతాను. కానీ విమ్ లిక్విడ్, పీతాంబరి వేస్తుంటే చాలా బాగా వస్తున్నాయండి ఈ సామాన్లు, తేలిగ్గా శుభ్రం అయిపోతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటున్నాయి. అలాగే క్లాత్తో తుడిచి నీట్గా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు తెల్లగా ఉంటున్నాయండి. నైవేద్యానికి ఉపయోగించే గిన్నెలు, పళ్ళాలు ఇవన్నీ తోముకొని అట్టే పెట్టుకుంటేనండి గబుక్కును మనం ఏ పూజ చేసుకోవడానికైనా సరిపోతుంది. ఇత్తడి కుందులు ఇలా తోముకుంటేనే చాలా ముద్దుగా ఉంటాయండి. మనకి పూజ గది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇత్తడి కుందులు మిలమిలా మెరుస్తుంటే. కానీ ఎక్కువగా ఇత్తడి కుందుల్లో దీపం పెట్టడమే శ్రేష్టమండి, చిన్నదవని పెద్దదవని. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి సెట్స్ వారీగా పెట్టేస్తానండి, లేకపోతే ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు, పడిపోతాయి. ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి ఒక సెట్ మాత్రం బయట ఉంచుకుంటానండి నిత్య దీపానికి. ఆ సెట్ మాత్రం ఉపయోగిస్తాను. నేను విగ్రహాలను కూడా 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటానండి. కానీ వాటికి ఒక్కొక్కసారి చింతపండు పెడతా ఉంటాను. వాటి కోసం వేరే స్క్రబ్, వేరే బ్రష్ యూజ్ చేస్తాను. కానీ తోమేటప్పుడు చూసుకోవాలండి, ఏమైనా పోయిన ఉంటే తీసేయాలి, అవి వాడకూడదు, పగిలిపోయినాయి గట్ట. పండగ అంటే సరదాగా ఉంటుందండి.
కానీ పండగ అయ్యాక మన ఆడవాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయి. మీరు కూడా ఇలాగనే చేస్తే నాకు కామెంట్ చేయండి. అలా అని పూజ చేయడం మానలేం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.